తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సత్యనారాయణ వ్రతం చాలా మంది ఆచరిస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్లలో మరీ ముఖ్యంగా నియమంగా సంవత్సరానికి ఒకసారి అంటూ అయినా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది పౌర్ణమి అప్పుడు దేవాలయాలకు వెళ్ళి చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు చేయాలి సత్యనారాయణ వ్రతం? చేస్తే కలిగేటువంటి ఫలితం ఏంటి? ఎవరెవరు చేయొచ్చు? నియమాలు ఏమిటి? వీటి గురించి మాట్లాడారు. నియమాలు చాలా తక్కువగా ఉంటాయి తల్లి. ఆ ఈ వ్రతానికి చాలా తక్కువగా ఉంటాయి. స్త్రీలు కూడా ప్రత్యేకంగా చేసుకోవచ్చు. అవును. కేవలం వివాహం కాని వారు కూడా చేసుకోవచ్చు. అవునండి. అంటే దంపతులే చెయ్యాలి సత్యనారాయణ వ్రతం అని అలా విన్నాను. క్రియేట్ చేశారు తల్లి. అవునా? అది ఏంటంటే ఎలా జరిగిందంటే ఈ క్రియేషన్ అనేది ఉదాహరణకు పెళ్లి కుమార్తె ఇంట్లోనే కదండి వివాహం జరగటం, ఆ కార్యక్రమాలన్నీ. అబ్బాయి ఇంట్లో ఏ ఫంక్షన్ జరగట్లేదు, ఏదైనా ఒక పూజ ఉంటుంది అని చెప్పి ఒక సత్యనారాయణ వ్రతం దంపతులే చెయ్యాలన్న నియమం. దంపతులు మాత్రమే కాదు తల్లి, స్త్రీలు కూడా ప్రత్యేకంగా చేసుకోవచ్చు. ఒకవేళ వివాహం అయిన తర్వాత కూడా భర్త కుదరకపోతే భర్త అనుమతి తీసుకుని స్త్రీ మాత్రమే అయినా చేసుకోవచ్చు. ఈ నియమం కూడా ఉంది ఆ వ్రతానికి. ఇదంతా ఆ 5వ కథలోనే ఇదంతా చెప్తారు తల్లి. ఎలా చేసుకోవాలి, చేస్తే ఏంటి. ఆ చేస్తే ఏంటంటే అనేక రకాలైన ఫలితాలు వస్తాయి తల్లి. వ్రతం మొదటిలోనే నారదుడికి విష్ణుమూర్తి చెప్తాడు. దాన్ని సూత మహాముని శౌనకాది మహామునులందరికీ తెలియజేస్తాడు. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, దరిద్రం సంభవించినప్పుడు, ఇంట్లో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ వ్రతం చేయటం ద్వారా అవి తొలగిపోతాయి అని స్పష్టంగా చెప్పారు. ఆర్థిక సమస్యలు వచ్చినా ఇంకా వాళ్ళు గట్టిగా చెప్పారు, ఏ చిన్న సమస్య వచ్చినా సరే మీరు సత్యనారాయణ వ్రతం చెయ్యండి అని చెప్పి ఆ కథలోనే మనకు కనపడుతుంది. అంటే ఎలాంటి కష్టం వచ్చినప్పుడు, ఎటువంటిదైనా, రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు, వైశ్యులైతే వ్యాపారం ప్రారంభించే ముందు, ఎవరు ఏ పని ఆచరించాలన్నా ఈ వ్రతం చెయ్యండి అని చెప్పి స్పష్టంగా 2వ కథ నుంచి ఇవన్నీ మొదలవుతాయి తల్లి. ఇవన్నీ ఆ కథలు వినడమే చాలా ముఖ్యం కదండి. ఆ సత్యనారాయణ వ్రతం ఆచరించాం, ఫలితం వచ్చింది, ప్రతి సంవత్సరం చేస్తున్నాం. కానీ మూలం పట్టుకోవాల్సింది మరొకటి ఉంది తల్లి. ఇప్పటిదాకా సత్యనారాయణ మాట్లాడుతున్నాం. సత్య ఆచరణ మనం మొట్టమొదటగా చెయ్యాలి. ఎన్ని వ్రతాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, ఫలితాలు వస్తున్నాయి, కానీ సత్యం మాట్లాడకుండా తప్పు పనులే చేస్తున్నాం అనుకోండి, ఆ దేవతే తిరిగి శిక్షిస్తుంది. సత్యం మాట్లాడటం, సత్యాన్ని ఆచరించటం వంటివి చేసుకోవటం ఆ కథలో 5వ కథలో ఉన్నటువంటి ఉద్దేశం. తుంగధ్వజుడను ఒక రాజు ఉంటాడమ్మా. అతడు వేటకెళ్తాడు. వేటకెళ్తున్నప్పుడు అనేక జంతువుల్ని సంహరించి ఓ చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ ఉంటారు. అక్కడికి దగ్గరలో కొంతమంది గొల్లవాళ్ళు ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటుంటే వాళ్ళు తెచ్చి, రాజా మేము వ్రతం చేసుకుంటాం, వచ్చి నమస్కారం చేయండి అంటే చూశాడు. అంత అహంకారంగా వచ్చి చూశాడు, నమస్కారం వంటివి ఏం చేయలేదు. దేవుడు దానికి ఏం బాధపడలేదు. మళ్ళీ వెళ్ళి తన సేద తీరుతూ ఉన్నాడు. రాజు వెళ్ళి ఆ సేద తీరుతూ ఉన్నారు. వీళ్ళు పూజ ఎంత అయిపోయాక ప్రసాదం తెచ్చి ఇచ్చారు. రాజా మేము పూజ చేసుకున్నాం, ప్రసాదం తినండి అంటే ఆయన మీరు పెడితే నేను తినడం ఏంటనే అహంకారంతో ప్రసాదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, తిరస్కార భావంతో. నిజానికి అక్కడ భగవంతుడు అతడి శిక్షించటానికి గల కారణం, శిక్ష ఏం జరిగిందంటే అతడు రాజ్యానికి వెళ్ళగానే రాజ్యంలో తనకుండే 100 మంది కుమారులు పోయారు, సంపద పోయింది, రాజ్యం పోయింది, బికార్ అయిపోయాడు. ఈ చివరికి ఏం జరిగింది, ఒక ఆశ్రమంలో కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఇదంతా ఎందుకు జరిగిందని పరిశీలన చేస్తే ఆ గొల్లవాళ్లను అవమానించాడనే కారణం. ఎందుకంటే ఆ రాజు తుంగధ్వజుడు చాలా ధర్మబద్ధంగా ప్రజల్ని కన్నబిడ్డ వలె పరిపాలిస్తున్నాడు. ఇస్తున్నప్పుడు భగవంతుడిని ఏమన్నా అంత పట్టించుకోడు. భగవంతుడి ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టినందుకు, ఆ ప్రజల్ని తక్కువ భావంతో చూసినందుకు ఇన్ని కష్టాలు తీసుకొచ్చారు. ఆ కథలో ఉన్నటువంటి ముఖ్యమైన నీతి ఏంటి, ఎవరిని తక్కువ భావంతో చూడకూడదు, డిస్క్రిమినేట్ ఎవరిని చెయ్యకూడదన్న ఉద్దేశంలోనే భగవంతుడు చెప్పాడు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు వ్రతం చేశాడు ఈ తుంగధ్వజుడు. వాళ్ళందరితో పాటు ప్రసాదం తిన్నాడు. మళ్ళీ ఆశ్రమానికి వచ్చి కూర్చుంటే కొద్ది రోజులకే, 2-3 రోజుల తర్వాతే మళ్ళీ తన రాజ్యం తనకు అన్ని లభించేసేసాయి. సో ఆ కథలో ఉన్నటువంటి నీతి మనం పట్టుకోవాలి తల్లి. ఆ నీతిని పట్టుకొని ఆ నీతిని ఆచరణలో పెట్టాలి. ప్రతి నెల చేస్తూ ఉంటారు కానీ తప్పు. కొంతమంది నెల చేస్తున్నారు.
పౌర్ణమిలకి దేవాలయాల్లో చేస్తారు. వ్రతాలు పెట్టడం నేను చూసానండి, అలా వెళ్ళి పాల్గొంటారు చాలా మంది. పౌర్ణమి అని, ఏకాదశి అని, ఏకాదశికి చేస్తారు. సూర్య సంక్రమణం సంక్రాంతికి చెయ్యాలనే విధానం ఆ కథలోనే చెప్తారు. అంటే ఖచ్చితంగా ఈ రోజున చెయ్యాలి అంటూ నియమం ఉంటుందా ఉన్నాయి, అండి? ఆ కథలోనే ఉన్నాయమ్మా. ఆహా. ఏకాదశి గాని, పౌర్ణమి గాని, సూర్య సంక్రమణం గాని, మాఘ, వైశాఖ, కార్తీక ఇలా మాసాలు కూడా చెప్పారు అందులో. ఉమ్. కానీ చివరి మాట ఏం చెప్పారు, ఏ కష్టం వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా ఉమ్. మంచి రోజు చూసుకొని మొదలు పెట్టేసేయండి అని భగవంతుడే స్వయంగా అందులో చెప్పాడు. చెయ్యకూడని పనులు వ్రతం ఆచరించేటప్పుడు ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి నియమాలు? శుచిగా ఉండి ఉమ్. గోమయం అలికి ఆ ఉమ్. పీఠ పెట్టుకొని మండపం ఏర్పాటు చేసుకొని చేస్తే చాలు తల్లి. ఉమ్. పెద్దగా ఆర్భాటాలు అవంతా ఏమీ ఏం అక్కర్లేదు. అవసరం లేదు మన కదా? కుటుంబం వరకైనా చేసుకొని తర్వాత వెళ్ళి ప్రసాదం ఎవరికైనా ఇచ్చుకోవాలంటే ఇచ్చుకున్నా సరిపోతుంది. ఉమ్. ఇబ్బంది పెట్టకుండా చాలా సులభంగా. ఉన్నంతలో చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండవ కథలోనే ఉమ్. ఆ బ్రాహ్మణుడికి ఏమీ లేవు తల్లి. ఉమ్. ఆయన అడుక్కుంటూ వెళ్ళి దొరికిన ద్రవ్యంతో చేసుకున్నాడు. ఉమ్. రెండవ కథలోనే వచ్చే ఆ కట్టెలమ్ముకునేవాడు కూడా ఇలాగే చేశాడు. ఉమ్. చాలా ఆర్భాటాలు ఏమీ చేయలేదు. ఆర్భాటం చేయకుండా భక్తి, శ్రద్ధ, మనస్సు మూడు కలిపేశాడు. ఉమ్. అంతే, భగవంతుడు సంతోషించాడు. ఉమ్. అంతే ఈ తల్లి. విధంగా అందరూ అంటే చేస్తే మంచిది కదండి, ఎవరైనా సరే. ఎవరైనా మీరు అన్నట్టు చేసుకోవచ్చు. మహిళలు కూడా పాల్గొనొచ్చు. పాల్గొనొచ్చు, ప్రత్యేకంగా చేసుకోవచ్చు. ఉమ్. కొంతమంది ఏమంటారంటే, మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు చేసుకునేవారు కాబట్టి మేము చేస్తున్నాం, ఉమ్. మా పక్కింటి వాళ్ళకు వాళ్ళ అత్తయ్య గారు చేయలేదు అందుకే వాళ్ళు చేసుకోవట్లేదట అనే మాటలు చాలా విన్నాను నేను. ఉమ్. అలా ఏ ఉద్దేశాలు పెట్టుకోకుండా వాళ్ళు కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఉమ్. కుటుంబం పరంగా రావాల్సిన అవసరం అయితే లేదు ఈ ఎవరైనా వ్రతానికి. ఆచరించవచ్చు. కొన్ని వ్రతాలు ఉంటాయి, కొన్ని వ్రతాలు మాత్రం అలా పర్టికులర్ గా పరంపరగా కొన్ని వస్తూ నోములు ఉంటాయి. అవి అయితే ఆ, వాళ్ళు ఈ చేస్తేనే కేదారేశ్వర చెయ్యాలి వ్రతాలని కదండి. ఉంటాయి, ఆ. అవి అందరూ చేసుకోరు, వారికి పరంపరగా వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎంత అధర్మంగా ఉన్నా సరే ఆ నోముల్ని మాత్రం వదిలిపెట్టరండి. ఉమ్. ఖచ్చితంగా లెగసీ అవును. కంటిన్యూ చేయాలి. కార్తీక మాసంలో చేస్తారు వస్తారు కదండి. కేదారేశ్వర అవును, వ్రతం అని కేదారేశ్వర మనం అంటాం. అవును. కేదారేశ్వర నోములని ప్రాంతాల్లో పిలుస్తారు. ఉమ్. ఈ చేతికి ఎర్రదారం పెద్దగా కడతారు కట్టుకుంటారు. కదా? అవును, తెలుసు. దీనికి ఈ సత్యనారాయణ వ్రతానికి పరంపర లేకపోయినా, మన పూర్వీకులు చేయలేదని అటువంటిది ఏ ఉద్దేశం లేకపోయినా మనం సొంతంగా అయినా మొదలు పెట్టుకొని చాలా శ్రద్ధగా చేసుకోవచ్చు తల్లి. ఈ విధంగా ఆచరించాలి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అమ్మా.